మీరు ఎప్పట్లాగే నవ్వుకుంటూ చూసి ఒక లైక్ మా వీడియో మీద తోసి ఎప్పుడెప్పుడు కామెంట్ పెడదామా అని కాసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఇంకా ఇంకేటున్నారా మైసు సీతోని ఇంకేట్ లేవు, నువ్వు ఇంక మూసే. నువ్వు వెళ్ళి వీడియో చూసి. Students, get ready for the class test. ఒరే అడ్లగండ్రా, టాయిలెట్ కి వెళ్ళి వస్తాను. క్లాస్ టెస్ట్ అనగానే ప్రతిసారి ఎందుకు అన్నిసార్లు టాయిలెట్కి వెళ్ళిపోతావు? మనం ఏంటి పెద్ద చదివి సిరగబడిపోతాం ఏంటి? ఫెయిల్ అయిపోతామేమో అని భయానికి వచ్చేస్తుంది నాకు. 5 నెలల నుంచి ఇలాగే కదరా మేనేజ్ చేస్తున్నాం. నా ముందున్నోడు దాంట్లో నేను చూసి రాస్తాను, నా దాంట్లో ఈడు చూసి రాస్తాడు, ఈడు దాంట్లో నువ్వు చూసి రాస్తావు, నీ దాంట్లో ఆడు చూసి రాస్తాడు. ఇలాగే కదా బయటపడిపోతున్నాం ప్రతిసారి. అందుకే ప్రతి ఆదివారం సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టుకుంటున్నాను, కళ్ళు బాగా కనబడాలనేసి. దేవుణ్ణి ఇంత దరిద్రంగా ఎలాంటి అవసరాల కోసం మొక్కున్నాను నిన్నే చూస్తున్నాను రా. సర్లే బెల్ల కొట్టే లోపలికి పదండి. Students, I will write down the questions on the blackboard. You will write down the answers on your answer sheet. Class leader distributes your answer sheets. Students, let's start the exam. ஒரு మైసు చూపించరా. రే ఆడు ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అన్నాడు. పడుకోమంటావైతే అరగంట. అది బెస్ట్, ఇంకా నా ముందోడు ఎక్కించాలి కదా. ఒరే ఏట్రా చూపించండి రా, భయం వేస్తుందిరా. ఒరే బుడతా, మొదలవగానే అలా దొబ్బీకి రాలని మహేష్ గారు చూపిస్తాడులే. వాళ్ళంతగా నమ్మీకు, నిన్ను నమ్మీగలరు. హే వాట్ బాయ్, హ్యాండ్ is struggling? Little bit. Okay, put like this and write. It will helps you and me. Okay, like this, huh? Exactly. Hey, ఎక్కించండి. Excuse me sir. ఏంటమ్మా Sir, some boys are copying sir. ఓపియంగా ఎక్కడా? అక్కడ sir. రే రాసావా? రాశాను రా. రే నువ్వురా. నీటికి ఎక్కించాను రా. ఒరే బల్లి నువ్వు? రాసాను రా. Come to the principal sir's room. Worst fellows. నీ పని చెప్తామే. You four, tomorrow bring your parents. Otherwise, you have no permission to enter into the college premises. సార్ మీకు పిల్లలు ఉన్నారు కదా సార్, మీ పిల్లలు అంటారు సార్, కొంచెం ఆలోచించండి సార్ పేరెంట్స్ వర్క్ ఎందుకు సార్, మళ్ళీ పెట్రోల్ అయిపోతుంది సార్. You bloody talk in English. Sir, you also have children, wife. Like that we are also your children, sir. స్మాల్లీ థింగ్ సార్ అవర్ పేరెంట్స్ కమ్ మీన్స్ అగైన్ పెట్రోల్ వేస్ట్ సార్. What, my wife and children? ఎస్ సార్, వీ సీ నియర్ దట్ టెంపుల్ సార్. What? Are you blackmailing me? చిచి నో సార్, ఓన్లీ జీమెయిల్ సార్. madhu143@gmail.com సార్. Who gave the reference for you people? వన్య మాస్టర్. Call him. Good morning, sir. My parents and grandparents and great-grandparents blessings to you, sir, for giving me this wonderful opportunity in Jnananandam College. Without you, I am nothing, sir. You are my everything, Amari. ఇదేట్రా ఎంత భజన చేరుతండి వీడికి? ఈ అదవులు ఎక్కడ ఎందుకున్నారు? వాట్ ద మ్యాటర్, సార్? You only brought that 4 unwanted waste papers to the college and thrown on us. These guys are simply copying in the exam. Now just tell me, what action should I take? What is your call on this? I will call to their parents, sir. You don't take any risk, sir. I am here. You don't need to call. I already asked them to bring them their parents at any cost by tomorrow. మీకు జాయిన్ అయినప్పుడే చెప్పాను కదరా నాన్న, జాగ్రత్తగా ఉండమని. మీరు ఏదైనా చేస్తే అది నా మేడ చుట్టూ చుట్టేసుకుంటది. ఆ తప్పని శ్రీని గారిని చూడండి, ఎంత చక్కగా చదివించుకుంటున్నారు. మీరు ఉన్నారు నా ప్రాణానికి. సార్ మీరు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకండి సార్. రేపు మీరు ఏం చేస్తారో నాకు తెలియదురా నాన్న. రేపు మాత్రం మీ పేరెంట్స్ కాలేజీకి రాకూడదా మరి రాకపోతే ప్రిన్సిపల్ ఒప్పుకునేలా లేడు కదా సార్. ఈ ప్రిన్సిపల్ ఏమైనా మీరు నలుగురు కాన్పోయినప్పుడు దగ్గర ఉన్నాడేట్రా నాన్న? ఆడికేటి తెలుసు మీ అమ్మ ఎవరో నాన్న ఎవరో? ఆడితే అమ్మన్నది పేరెంట్స్నే కదా. ఎవరో ఒకరికి పే చేసి రెంట్కి తీసుకొచ్చేంటారు నాన్న. సార్ ఇప్పటికిప్పుడు రెంట్ కంటే ఎవరు వస్తారు సార్? విజయనగరంలో డ్రామా ఆర్టిస్టులకే కరువా, కళలకు పెట్టిందే పేరు. ఎవరో ఒకళ్ళు దొరుకుతారు, వాళ్ళు తీసుకొచ్చేంటారు నాన్న. బోల్డ్ ఖర్చు అయిపోద్దేమో సార్. ఈ డబ్బులు తీసుకెళ్ళండి మరి, నా మీదకి రాకుండా అంటే చాలు. మీ అందరూ కలిసి నా ఉద్యోగానికి ఎసరెట్టేటట్టు ఉన్నారు. కాలేజీలోనా? కాలేజీల్లో బుర్రకథలు కూడా వేస్తారేంటి?
ఇప్పుడు మీరు వేయాల్సిన బుర్ర కథ కాదండి, కొంచెం బుర్ర పెట్టి మా జీవిత కథ. అందులో మా అమ్మ నాన్నల్లో వేషం వేసుకొని రావాలి. అయితే మొత్తం మా ట్రూప్ కి అలాగ 5,000 అవుద్దమ్మా. ట్రూప్ అంతా వద్దండి, ఓ నలుగురు వస్తే చాలు. మా ట్రూప్ నలుగురుమే. ఏటి నలుగురికి 5,000? తిన్నంగా గంట కూడా ఉండదండి. గంటూసు మీకెందుకు, మేము తెచ్చుకుంటాం కదేటి. ఏదిరా సిట్రాముడు, ఆ గంట కొట్టుకుంటా రారా. అది కాదండి, ప్రోగ్రామ్ ఒక గంట కూడా ఉండదని చెప్తున్నాను. ఆ గంటూసు మళ్ళీ మీకెందుకు, మేము తెచ్చుకుంటామని చెప్తున్నాను కదేటి. దీనికే డబ్బులేట అవసరం లేదులే, నీకు కూడా ఇస్తాను స్వరూపు. గురువు గారు, నేను అంటుంది ఆ గంట కాదండి, టైము, వాచ్ లో గంట. వాచ్ పెట్టుకొని రావాలి అంతే కదా. ఒరే ఆడు తగ్గించేలా లేడురా, బిల్లు వన్య మాస్టర్కే వేసేద్దాం లేండి, వచ్చి మనండి. ఇదిగోండి అడ్వాన్స్. ఇదిగా రేపు గంటకు మించి ఉండవు చెప్తున్నాను. రేపు వీడు మనల్ని సేవ్ చేస్తాడంటవా? ఒరే నాకెందుకో సేవింగ్ చేస్తాడనిపిస్తుందిరా. నీకు గడ్డం ఉందేట్రా, మరి ఎందుకురా నీకు? ఇంతకీ పాత్రలేటి? మా నలుగురికి పేరెంట్స్ లా ఇయ్యాలండి. అర్థమైంది. విజయనగర సామ్రాజ్యానికి నేను ఒక్కడే మొగాడిని, నాకు 9 పిల్లలు, అంతే కదా. అయ్యి బాబోయ్, అలా కాదండి, మీకు ఒక్కలే, మీతో పాటు వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరు. మరి నాకు భార్య లేదా? మరి మీ ట్రూప్ నలుగురే ఉన్నారన్నారే. అయితే ఒక పని చేద్దాం, నాకు భార్య 2 పిల్లలు, మిగతా 2కి చెరొక పిల్లాడు, ఏమంటారు? ఒరే బాబు, నీకు నచ్చినట్టు అవ్వదురా బాబు. మా కాలేజ్ రిజిస్టర్ లో మా తల్లులు తండ్రులు వేరు వేరు, నీకు నచ్చినట్టు కలిపేస్తానంటే అవ్వదు. అయితే మా పాత్రలు 9 చేతకాని తల్లిదండ్రులకి లింగులింగుమంటూ ఒక్కొక్కలే పిల్లలు, తర్వాత పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాం, అంతే కదా. ఏట్రా ఇలాంటి వాడి దగ్గరికి వచ్చాం, అడ్వాన్స్ తీసుకో, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఆడెక్కడో దోపేసినట్టున్నాడు రా. గురువు గారు, మీ మోకాలకి దన్నం, రేపొచ్చి ఇలాంటివేవి అక్కడ చెప్పకండి. వాళ్ళు మీతో చెప్పినాటికి మాత్రం అవునా అలా చేసాడా మేము చూసుకుంటాం అని చెప్పేసి బయటకు వచ్చేయండి. అలాగే. సరే మరి మేము బయలుదేరుతాం. మళ్ళీ ఏట్రా బాబు ఈడు, చెప్పండి. వేదిక సమయం తేదీ చెప్పడం మర్చిపోయారు. రేపే అని చెప్పాను కదా. రేపు అనగా ఉదయం 10:15 మీ కళాశాల గేటు వద్ద మేమంతా హాజరవుతాం. ఇక సెలవు. దండం రా బాబు. ఒరే వీళ్ళు వస్తారంటావా? ఏమోరా చూడాలి. ఎవర్రా వీళ్ళు వేసాలు వేసుకొని వచ్చారు? విజయనగరం సామ్రాజ్యానికి నేను ఒక్కడే మగాడిని, నాకొక్కడే కొడుకు. ఒరే మనం బుక్ చేసిన వాళ్ళు రా. టీలేట్రా, మనల్ని బుక్ చేసినట్టున్నారు. దీని బదులు మా నాన్నే పిలుస్తుంటే 2 దెబ్బలు వేసి వదిలేసేవాడు. ఇప్పుడు ఇలా గాని దొరికితే తోలు తీసి వదిలేస్తాడు రా. పుత్ర వస్తున్నాను. పుత్రా, నీకు నేను తండ్రిని. మిగతా మీ ముగ్గురు ఈ ముగ్గురులో ఎవరు కావాలో ఎంచుకోండి. శీలావతి, నీ పుత్రుణ్ణి ఆలింగనం చేసుకో. రాకుమారా. ఏండి ఏటి యాసలు? నాన్నేసం, ఇది అమ్మేసం. వాళ్ళిద్దరూ 2 నాన్నేసాలు. ఇంకా నయం, పులేసం వేసుకొని వచ్చేలేదు. వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు, మాట్లాడమంటవా? ఇలా వస్తే ఆఫీస్ రూమ్ లో కాదు కదా, కనీసం కాలేజ్ గేట్ లో కూడా అడుగు పెట్టినవారు. అప్పుడు విజయనగరం వారి బురకదా మండలి వారు ఇచ్చేశారని వాళ్ళకు వినిపించుకోండి. వాళ్ళే మమ్మల్ని సత్కరించి మరీ లోపలికి ఆహ్వానిస్తారు. వాళ్ళకి కావాల్సింది విజయనగరం వారి బురకదా మండలి కాదు, మా అమ్మా నాన్నల మండలి. ఇప్పుడు ఏటి చేయమంటారు? ఇదిగోండి ఈ ఫోటోల్లో ఉన్నట్టు రెడీ అయ్యి రండి. నిన్న మాకు క్లారిటీగా చెప్పలేదు, కాస్ట్యూములకు ఇంకో 1000 రూపాయలు అవుద్ది. రే నిన్న క్లారిటీగా మాట్లాడేవేట్రా నువ్వు? గంట సేపు ఉండాలి అని క్లారిటీగా చెప్తుంటే గంట ఒప్పుకొని కూర్చున్నావు. 1000 రూపాయలు కావాలట. మళ్ళీ వెయ్యలేదు బొక్కలేదు, వెళ్ళి మార్చుకొని రండి. ఇలా ఓకేనా? అమ్మయ్యా, ఇప్పుడు చూడడానికి కొంచెం అమ్మా నాన్నలా ఉన్నారు. పదండి లోపలికి వెళ్దాం. Hey boys, who are these guys? పేరెంట్స్, రెంట్ 5000. What? ఓపెన్ ద గేట్. ఇదిగో వాచ్మ్యాన్ తో మాట్లాడినట్టు లోపల గట్ట మాట్లాడకండి. నేను చెప్పాను కదా మీకు. అవునా అలా జరిగిందో మేము చూసుకుంటాం, ఇంతకు మించి మీరు మాట్లాడకండి. మరి డైలాగ్ లేట్ వద్దాం. అంత అవసరం అయితే నేనే సై చేస్తాను, మాట్లాడండి. ఎలా సై చేస్తారు? కళ్ళు కొడతాను, అప్పుడు మాట్లాడండి. Sir, first year students came with their parents. Okay, ask them to come in. Go inside. స్టేజ్ ఇట్ లేదా? ఈ రోజు కుర్చీలోనే చెయ్యాలి. కదలకపోతే డైలాగులు రావు. చెప్పాను కదా నీకు, కన్ను కొడితేనే మాట్లాడమని. Good morning. Please be seated. ఓకే సార్.
Hey guys, don't you have respect towards elders? Give those seats to your parents. ఏటంటున్నాడు? కుర్చీలు ఇంటికి పట్టుకెళ్ళిపోమంటున్నాడు. ఇటు ఫ్రీగానా? ఏమా ముందు మీకు ఇచ్చిమన్నాడు, తర్వాత మీరు ఎడ్ చేసుకుంటారు మీ ఇష్టం. Is your parents are comfortable in English? నో సార్, దే ఆర్ తెలుగు మీడియం సార్. ఓకే, మిమ్మల్ని ఎందుకు పిలిచాను అంటే మీ పిల్లలు చిన్న పనికి మాలిన చెత్త పని చేశారు, అది మీకు తెలియాలి అని పిలిచాను. వీడికి తెలుగు సరిగ్గా రాదురా, అందుకే అందరిని ఇంగ్లీష్ లో మాట్లాడమని దుబ్బేస్తుంటాడు. వాళ్ళు చేసిన పని మీకు తెలిస్తే మీకు కళ్ళు తిరుగుతాయి. అవునా? అలా జరిగిందా? మేము చూసుకుంటాం. అంటే జరిగిన విషయం మీకు తెలుసా? అవునా? అలా జరిగిందా? మేము చూసుకుంటాం. ఇది ఏంటి చెప్తుందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు? అరే బాబు, ప్రతిదానికి అదే మోడల్ వేసినట్టే, కొంచెం మార్చండి. అయితే మా తరీకాలో చెప్పేస్తాం చూడే. అవునా? అలా జరిగిందా? ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? ఇక్కడ జరిగింది. అవునా? మేము చూసుకుంటామండి సారో, మేము కాసుకుంటామండి సారో. కాసుకోక ఏటి శాతం అమ్మన్నా, మరి పిల్లలంటే అంతేనే అమ్మన్నా. అవునా? అలా జరిగిందా? ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? ఇక్కడ జరిగింది. అవునా? వాట్ ఇస్ దిస్? ఏంటిది? ఏమి చేస్తున్నారు? మీరంతా ఫ్యామిలీయా? మరి నేను చెప్పొచ్చేది ఏంటంటే, విజయనగరం సామ్రాజ్యానికి నేను ఒక్కడనే మగాడిని, నాకు లింగులింగం అంటూ ఒకడే కొడుకు. ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్? వాట్ ఆపరేషన్? చెప్పు శీలావతి. ఇద్దరు వద్దు, ఒకడేమొద్దు. రే మహేష్, ఈ లెటర్ డబ్బులు బయటికి తీస్తారు. మరి ఆ ఒక్కడు ఎలా పుట్టాడంటే, మరి చెప్పు మా సార్ గారు ఉంటారు. మొక్కులు మొక్కినాను మా ఊర్లో దేవుడికి, మొక్కులు మొక్కినావా మీ ఊరి దేవుడికి. టెంకాయ కొట్టాను పైనున్న దేవుడికి, టెంకాయ కొట్టావా పైనున్న దేవుడికి. మొక్కులు మొక్కినాను మా ఊర్లో దేవుడికి, టెంకాయ కొట్టినాను పైనున్న దేవుడికి. కారడిగావా మావా బస్ అడిగావా, ఏటి కోరి కొట్టావు కొబ్బరికాయ. కారడిగావా మావా బస్ అడిగావా, ఏటి కోరి కొట్టావు కొబ్బరికాయ. అరుడు కదు, అరుడు కదు, అరుడు కదు, అరుడు కదు. అరుడు ఎక్కి వెళ్ళిపోచ్చే కొడుకుని అడిగాను, నా కొడుకుని అడిగాను. అరుడు ఎక్కి వెళ్ళిపోచ్చే కొడుకుని అడిగాను, నా కొడుకుని అడిగాను. రే ఏట్రా వీళ్ళు? మన కొంప ముంచేసేలా ఉన్నారు కదరా మావా. మామా కాలిపోతుంది, ఎక్కడ మండిపోతుంది, ఎలాగా చూడవా? చూస్తాను మామా. నా లవ్వు కాలిపోతుంది మావో, నా గుండె జారిపోతుంది మామా. కాలిపోతే కాలిపోని మావో, నీ గుండె జారనివ్వకురా మావా. మామా కాలిపోతుంది, ఎక్కడ మండిపోతుంది, ఎలాగా చూడవా? చూస్తాను మామా. I have doubt on these people. These people are not your parents. మరేమో శీలావతి, నాదా సింగపూర్ నుంచి సూట్ వేసుకుని వచ్చి సుట్ట కాల్చినట్టుగా ముఖం పెట్టి చివరినున్న చూపుడు వేలు మన వైపు చూపిస్తూ ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడంటే, అమ్మో 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 చూపుడు వేలు చూపించాడా? మరేటి నాకు డౌట్ లాగేస్తుంది బాబో, నాకు డౌట్ కొట్టేస్తుంది బాబో. నాకు డౌట్ లాగేస్తుంది బాబో, నాకు డౌట్ కొట్టేస్తుంది బాబో. సారు గారి బుర్రలోన బయలుదేరినది ఏటది డౌట్, ఏటది డౌట్. సారు గారి బుర్రలోన బయలుదేరినది, బయలుదేరి బయటకెళ్ళి బోల్తా కొట్టినది. ఆఫీస్ రూమ్ నుంచి ఏదో బుర్రకథలు వినిపిస్తున్నాయేటి. రాను రానంటూనే గుంటడు గుంటడు, లోనకెళ్ళి పొచ్చాడే గుంటడు గుంటడు. రాను రానంటూనే గుంటడు గుంటడు, మా ఊరి సందులోంచి గుంటడు గుంటడు. పొట్టేసుకొచ్చాడే గుంటడు గుంటడు, గుండును గున్నాడే గుంటడు గుంటడు. సరైన సమయానికి ఆపించినావు తమ్ముళ్ళే. మీకు ఇచ్చిన గంట సేపు అయిపోయిందిరా, మిగతా పేమెంట్ కొట్టేస్తే వెళ్ళిపోతాం. వాట్ పేమెంట్? ఏమీ జరుగుతుంది? సార్ యూ బుక్ బుర్రకదా అండ్ ఎంజాయింగ్ ఇన్ ద ఆఫీస్ రూమా సార్. సూపర్ సార్, సూపర్ సూపర్. Shut up! యూ డోంట్ బ్రింగ్. These scoundrels bring these as parents. These are not the actual parents of them. నాలా ఇదంతా మీ ప్లానా? ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చారేట మరి? మీరు తర్వాత మాట్లాడుకోండి, ముందు మా పేమెంట్ కొట్టండి. రే తమ్ముడే కొట్టివేరం. పేమెంట్ దేనికి? మీరు 5,000 ఇవ్వండి, మీ అమ్మా నాన్నలా బుర్రక తీసేస్తామా.
అంటే వీళ్ళు నిజంగానే మీ పిల్లలు కాదు కదా? విజయనగరం సామ్రాజ్యానికి నేను ఒక్కడే మొగాడిని, నాకు 10 మంది పిల్లలు. మీరిచ్చిన ప్లానే కదా సార్, మావయ్య పలా చూస్తారేటి? మరి ఇలాంటి వాళ్ళని పట్టుకొచ్చి మొత్తం కంగాలు చేస్తారు కదా మరి. ఇప్పుడు ఎలా సార్? అటు చూడండి రా నాన్న, ఆ ప్రిన్సిపల్ గడ ఆల్రెడీ మీ ఒరిజినల్ ఫాదర్స్ ఫోన్ చేస్తాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.